అడ్డుకుంటాను అనేవాడు ఎవడు వాడు అని నేను అంటున్నాను. మా అమ్మను అడ్డుకుంటారా మీరు? ఈ అమ్మ కోసమే కదా, సారీ, ఈ అమ్మ కోసం కదా ఇన్ని త్యాగాలు చేసింది భారతీయులు. కనుక మీరు ఏదో ఒక పేరు పెట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంది, వీళ్ళకి ఇబ్బంది 37 మీరు అదేది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఫ్యాషన్ పరేడ్ చేయడం కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో చెప్తున్నది, పార్లమెంటులో చేసిన ప్రతి బిల్లు ప్రతిదీ చట్టమే, ఆచరించి తీరాలి. కనుక నేను ప్రతి ఒక్క భారతీయుడు ఆచరించి తీరాలి, మీరు అన్నట్టుగా ఆచరించి తీరాలి. నువ్వు ఊరికే రెడ్ బుక్ పట్టుకొని అట్ట పట్టుకొని దేశం అంతా ప్రదర్శన చేయడం కాదు. నీకు నిబద్ధత ఉందా ఈ రాజ్యాంగం పట్ల? అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పట్ల నీకు నిబద్ధత ఉందా? కమాన్, నువ్వు ఇప్పుడు పాటించి చూయించు. పూర్తి వందే మాత్రం బట్టి బట్టి నేర్చుకో. అవసరమైతే పాడను, సగం పాడతాను, అసలే పాడను, 37, 57 పాత కథలు చెప్తాను. నువ్వెవరు అసలు? నువ్వెవరు ఉన్నావా? నువ్వు అసలు బ్రతికున్నావా? అప్పుడు నువ్వు లేని దాన్ని ఇప్పుడు చెప్తావు ఎందుకు? అప్పుడు స్వతంత్ర భారతమా ఇది? బానిస భారతం. అప్పుడు దాని అప్పటి తీర్మానాలు తెచ్చి పెడతావా? ఇప్పుడు ఈ రాజ్యాంగానికి షూట్ అయితే అవి ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది? అది 150 ఏళ్ల చరిత్ర వందే మాత్రానికి ఉంది. 150 ఏళ్ళు అయిన సందర్భంగానే మోడీ గారు పూర్తి వందే మాత్రాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు, చట్టం చేశారు. దాన్ని గౌరవంగా అందరం పాడుకోవాలని చెప్పారు. పిల్లలు ఇప్పుడు మెల్లగా నేర్చుకోవడం మొదలు పెట్టారు. పూర్తి వందే మాత్రాన్ని కూడా కొత్తగా విన్న వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ పులకించిపోతున్నారు. దాని స్టోరీ చెప్పండి మీరు. ఈ మాత్రం ఎందుకు కట్ అయింది అసలు? అప్పట్లో ఇది ఎలా కలిపింది? ఇంకోటి అండి, దీని పేరే యూనిఫైయింగ్ సాంగ్ అంటారు. అందరినీ ఒకటి చేసిన పాట ఏదైనా ఉంది దేశంలో అంటే వందే మాత్రం. ఎందుకంటే బెంగాలు విభజనను అడ్డుకున్నది, ముస్లింలను విడగొట్టి ఇంకో దేశంగా మార్చినప్పుడు హిందువులు, ముస్లింలు, సాధు సన్యాసులు, ఫకీర్లు కలిసి పాడిన పాట ఇది. అలా తిరిగి సాధించుకున్నాం. 1907 అనుకుంటాను బహుశా. బెంగాల్ను మళ్ళా తీసుకొచ్చి భారత్ కు కలిపాడు. కర్జన్ అనేవాడు విడగొట్టాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? బెంగాల్ మళ్ళా కలిపింది, ఒక్కటి చేసింది. అలా దేశాన్నే ఒక్కటి చేసిన గేయాన్ని ముక్కలు చేసి మళ్ళీ దేశాన్ని ముక్కలు చేశారు. ఇది చరిత్ర కదా. దేశాన్ని ఎన్ని ముక్కలు చేస్తారు? ఇంకా గేయాన్ని మళ్ళా ముక్కలు అవుతే ఈ దేశం మళ్ళా ముక్కలు అవుతుంది. కనుక భారతీయులందరూ ఆలోచించాలి. పర్టికులర్ గా జెన్జీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు ప్రశ్నించండి. ఎవడరా ఈ మా గీతాన్ని అడ్డుకునేది? మా అమ్మను అడ్డుకునేది ఎవరు? వందే మాతరం, అమ్మా నీకు వందనం అని బలంగా నినదించాల్సిన సమయం ఇది. నాకు అలా అనిపిస్తుంది చక్రి గారు. అయితే మనోహర్ గారు, నేను ఇప్పుడు అదే అడిగాను. బీజేపీ కాంగ్రెస్ మధ్య మొదలైన ఈ వివాదం ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? ఏంటి పరిస్థితి? ఈ వివాదంలో రాజ్యాంగ స్ఫూర్తి కంటే పార్టీల సిద్ధాంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందా? ఎస్, అంటే కాంగ్రెస్ అనుకుంటుంది నేను పోలరైజేషన్ చేయగలుగుతాను ముస్లింలను, కనుక నా టార్గెట్ రీచ్ అవుతాను, ముస్లింలందరూ నా వెనకాల వస్తారు దీంతో ఈ పాట కోసం అని కాంగ్రెస్ అనుకుంటుంది. అందుకే కాంగ్రెస్ ఈ తీర్మానం చేసింది. నేనేమంటానంటే, ఇప్పటికే మీరు 50 ఏళ్లుగా పోలరైజేషన్ చేశారు. ఓన్లీ ముస్లిం ఓటు బ్యాంకు కోసం మీరు మాట్లాడి మైనారిటీ హక్కులు, మైనారిటీల జపం చేసి సనాతనాన్ని తిట్టి హిందువులను అవమానం ఫీల్ అయ్యి ఈ దేశంలో హిందువులు పోలరైజ్ అయ్యారు. ఈ దేశంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముస్లింలు పోలరైజ్ కావడం అనేది గతంలో జరిగింది, కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి హిందువులు పోలరైజ్ అయ్యారు. అయోధ్య ఉద్యమంలో పోలరైజ్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ దేశంలో. అందుకే కదా బెంగాల్లో ఎందుకు మమతా బెనర్జీ ఓడిపోయింది. హిందువులు 100% ఓటేశారు బీజేపీ. ఈ దేశంలో బ్రతికుండాలంటే ఇక హిందువులు అందరూ ఒకే పార్టీకి ఓటేయాలి, మనం ఇంతకాలం మనల్ని విడగొట్టారు కులాల పేరున అని హిందువులు రియలైజ్ కావడం మొదలుపెట్టారు. అందుకే నేనేమంటున్నాను, కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఈ దేశంలో మాయమైపోతుంది. కాంగ్రెస్ ఈ దేశంలో ఏం పెంచి పోషించింది? కుటుంబ పాలన పెంచి పోషించింది. అందుకే దేశం అంతా కూడా ప్రాంతీయ పార్టీలు, ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఒక కుటుంబం కోసం బ్రతికినాయి ఇన్ని రోజులు. ఈ సంస్కృతిని ఈ దేశంలో ఉంచకూడదు మనం. కాంగ్రెస్ పెంచి పోషించినటువంటి సంస్కృతి అవినీతి, విచ్చలవిడితనం, అవినీతి. ఈ దేశంలో స్లీపర్ సెల్స్ కు స్థానం ఇచ్చింది కాంగ్రెస్. పాత బస్సులో స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే ఒక దిల్సుఖ్ నగర్ లో ఒక బాంబు పేలుతారు, గోకుల్ షాట్ లో ఇంకొక నెల పేలుస్తుంటారు. ఇలాంటివి నెలకు ఒక దేశంలో అంతా బాంబులు పేల్చే ఒక పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు ఈ దేశంలో. వాళ్ళ ఇష్టారాజ్యం నడిచింది.
కనుక మైనారిటీ అనే పేరు మీద ఇవన్నీ పెంచి పోషించిందే కాంగ్రెస్. అవినీతిని పెంచింది, టెర్రరిస్టులను పెంచింది, పాలు పోసింది, పాముకు పాలు పోసింది. ఇవేవి అడ్డుకోలేకపోయి బాంబే మీదకి వచ్చి నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా అని నలుగురు తీవ్రవాదులు మొత్తం కబలిస్తే ఒక్క మాట మాట్లాడలేని కాంగ్రెస్ పాకిస్తాన్ వ్యతిరేకంగా. ఇలాంటి కాంగ్రెస్ నమ్ముతారు ఇక ఈ భారతీయులు. కనుక ఈ బలహీనతలు అన్నీ ఉన్నాయి. ఈ దెబ్బతో కాంగ్రెస్ నేను అనుకుంటాను మటాష్ అయిపోతుంది ఈ దేశంలో. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. గతంలో లాగా లేరు చక్రి గారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా ఇది దెబ్బతింటుంది కాంగ్రెస్.